వరలక్ష్మి గారు, చెప్పండి సార్. సినిమాలో యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయి. మీరేమన్నా స్వయంగా చేస్తారా, ఏమన్నా డూప్ పెట్టారా? I usually don't use dupe in all my films. ఓకే. Generally, whether it's killing or thing. ఈ సినిమాలో వచ్చి ఎందుకు ఒక పాయింట్లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు. రైట్ పంచ్ అన్ని చేశాను, రైట్ కిక్లు లెఫ్ట్ కిక్లు అన్ని చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, ఒకటి రెండు షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి అంత కష్టపడ్డారు యాక్చువల్గా. గ్రేట్ గ్రేట్. సంజీవ్ గారు, సార్, సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, దాదాపుగా 52 మంది ఉన్నారు. అవునండి. ఇది అంటే ఎందుకోసం అంతమందిని పెట్టుకున్నట్టు 52 మందిని? అంటే అలా కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టరు మనకేంటంటే కొత్త వాళ్ళతో కూడా సినిమాలు చేశాను నేను. చాలా కొత్త వాళ్ళని ఒక ఫ్రెష్ యాక్టర్స్తో చేశాను. కాకపోతే ఏంటంటే ఒక పాత్రలో ఒక పాత్ర అంటే ఒక ఒక బ్రాహ్మణ కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబం గురించి ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ఇప్పుడు ఉదాహరణకి సారిపల్లి సతీష్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన చూడంగానే, ఆ ఫ్యామిలీ చూడంగానే ఒక డివైనిటీ, ఓకే ఈ ఫ్యామిలీ ద్వారా మనం ఏం చెప్పాలనుకున్నది అది చెప్పాలి అని ప్రతి ఒక్కరు చిన్న చిన్న వేషం, అంటే ఒక సీను 2 సీన్ల కోసం కూడా సీనియర్స్ని ఆ సూట్ అవ్వాలని, ఆ క్యారెక్టర్ ఆ పాత్రలోకి వదకముందు జనాలు రాగానే ఆ సీన్ చూడగానే ఓ ఇలా జరగబోతుంది అనేది ముందు క్యారెక్టర్స్లోకి వెళ్ళాలి, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మాత్రమే సీనియర్స్ని పెట్టాం. సో డెఫినెట్గా ఈ కథలో అంటే పోలీస్ కంప్లైంట్ కథకి ఎవరు యాప్ట్ అయితే వాళ్ళని, ఒక సీన్ కోసం 2 సీన్ల కోసం లేకపోతే 10 సీన్ల కోసం కాదు, అందరు సీనియర్స్తో వర్క్ చేశాను. నిజంగా నా అదృష్టం ఈ సినిమా అంతమంది వర్క్ చేయటం. సంజీవ్ గారు, సార్, ఈ సినిమాలో నేటి సమాజానికి ఇచ్చేటటువంటి ప్రధాన సందేశం ఏంటి? అంటే యాక్చువల్గా మనం తప్పు చేస్తే ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అది వెంటాడుతుంది. డెఫినెట్గా మనం చేసిన తప్పుని దిద్దుకోపోతే ఖచ్చితంగా దానికి శిక్ష పడుతుంది అనేది ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. అది చాలా పెద్ద లార్జ్ స్కేల్లో చెప్పాం. అది తెర మీద చూడాలి. యాక్చువల్గా కంపల్సరిగా సందేశం అయితే ఉంటుంది. సంజీవ్ గారు, హాయ్. పోలీస్ కంప్లైంట్ అంటే లైక్ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆ విధంగా ఉంది. అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కామెడీ ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇదే లైన్ అనుకున్నారా, అంతకుముందు వేరే నేమ్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? సినిమా పేరు అంతే, డిఫరెంట్ థాట్స్, అంటే కథను బట్టి రకరకాలుగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా ఒక కంప్లైంట్ అంటే ఫస్ట్ పొజిషన్లో కంప్లైంట్ అని స్టార్ట్ అయితే ఆ కంప్లైంట్ వెనకాల ప్రతి ఒక్కరి కథ ఉంది. ఊరికే వెళ్ళిపోయి మనం కంప్లైంట్ ఏమో ఒకరి మీద కదా, నాకు బాధ ఉంటుంది, లేదంటే ఇంకోరు ఏదో చేశారు, సో వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, నా వల్ల ఇంకోరు ఎఫెక్ట్ అవుతారు అలాగే అలాంటి ఒక మొత్తం ఒక సినారియో అంతా చెప్పాం అనమాట. పోలీస్ కంప్లైంట్ అంటే ఓన్లీ టైటిల్ కాదు, ఒక పెద్ద కథ అనమాట, కొన్ని కుటుంబాల కథ అలా ఉంటుంది. థ్యాంక్ యూ.